లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నటువంటి అంశాలలో, చెబుతున్నటువంటి వార్తల్లో నన్ను ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్నల నుంచి కొన్ని నిజమైనటువంటి అంశాలు ఈ వీడియోలో నేను మాట్లాడతాను. ఎర్రని పెయ్య గురించినటువంటి అంశం, బూడిదను ఆల్రెడీ యూదులు తీసుకుంటున్నారు, ఎర్రని పెయ్య రహస్యంగా జరిగింది, అది నిజమైన ఎర్రని పెయ్య బలి కాబట్టి దాని గురించిన అంశాలు, అలాగే జెరూషలేంలో యేసుక్రీస్తు వారు సంచరించినటువంటి ప్రదేశంలో గలిలయ సముద్రం ఎందుకు ఎర్రగా మారింది, ప్రస్తుతం ఆ గలిలయ సముద్రం ఏ విధంగా ఉంది అనే అంశాల గురించి, అలాగే ముఖ్యంగా యువరాజు, కువైట్ యువరాజు, ఈ కువైట్ ప్రిన్స్ క్రైస్తవ్యాన్ని స్వీకరించి అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి విషయం, ఈ 3 విషయాలు మాట్లాడదాం. పూర్తిగా వినండి. వీటన్నిటికంటే ముందుగా దేవుని వాక్యం ఒక మాట గుర్తు చేస్తాను. మార్కు సువార్త 13వ అధ్యాయము 5వ వాక్యంలో యేసుక్రీస్తు వారు ఈ విధంగా అంటారు, ఎవరూ కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని. ఎవడూ మిమ్మును మోసపుచ్చకుండా చూసుకోండి. ఇదే మాట మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 4వ వాక్యంలో కూడా యేసుక్రీస్తు వారు ఇలా అంటారు, మిమ్ములు ఎవరూ కూడా మోసపరచకుండా చూసుకోండి అని. మోసపోవద్దు అనే మాట, ఈ మాట ఎప్పుడు చెప్పారు అంటే యుగాంతం గురించి చెప్పేటప్పుడు, అంటే ఈ ఎండ్ డేస్ గురించి చెప్పేటప్పుడు, దేవుని యొక్క కాలమానం గురించి చెప్పేటప్పుడు ఈ మాటను ఖచ్చితంగా ఆయన నొక్కి గుర్తు చేస్తారు. ఎందుకు అంటే ఆ టైంలో మోసం తారాస్థాయిలోకి వెళ్ళిపోతుంది. ప్రత్యేకంగా ఈ మోసం అనేటువంటి అంశం గురించి, ఈ రాకడ సూచనలు అని చెప్పుకునేటువంటి విషయాల్లో అద్భుతమైనటువంటి అంశం మోసం మీద మర్చిపోతారు. దీని గురించి నేను తర్వాత చాలా క్లారిటీగా పూర్తిగా వివరంగా నేను అందిస్తాను. బట్ అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవాలి. ఎవరూ కూడా, అది సేవకుడైనా, క్రైస్తవులైనా, క్రైస్తవేతరులైనా, అన్యులైనా, ఎవరైనప్పటికీ కూడా నీతో ఉన్న నీ సహోదరుడైనా సరే నిన్ను మోసం చేసే ప్రమాదం ఉంది, నీకు తప్పుడు వార్త చెప్పే ప్రమాదం ఉంది, నిన్ను తప్పు దారిలో నడిపించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి వాటి విషయంలో కూడా మనం మోసపోకుండా జాగ్రత్త పడాలి. ఇది కూడా ఎండ్ టైంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇలాంటి విషయాలు మీరు ఎక్కువగా అడగటం, ఇలాంటి విషయాలు నేను కూడా ఎక్కువగా మీకు క్లారిటీ ఇవ్వడం వల్ల ఇలాంటివే ఎక్కువ చెబుతున్నారు, ఎందుకన్నా వీటి మీద ఎందుకు మీరు చేస్తున్నారు అని మీరు అడగొచ్చు, అనుకోవచ్చు కూడా. కానీ నిజమేంటో సత్యమేంటో తెలిస్తేనే మనం సత్యం వైపు పయనిస్తాం, సత్యం వైపు వెళతాం. మనకు నిజానిజాలు తెలియాలి. ఎందుకు అంటే ఎండ్ టైమ్స్లో మోసం అనేది తారాస్థాయిలోకి వెళ్ళి మనల్నే మనం నమ్మలేనటువంటి సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళిపోద్ది. మనం ఈ లోకంలో ఇంటర్నెట్ బాగా వాడుతున్నాం, ఏఐ టెక్నాలజీ బాగా విస్తృతంగా అది అందరికీ అందేసింది. సో ఇలాంటి సందర్భాల్లో ఏది నిజమో ఏది అబద్ధమో, అసలు ఏది మాయో తెలియనటువంటి ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం. మనల్ని ట్రాక్ తప్పించి మోసపరిచి మోసపూరితమైనటువంటి దారిలోకి మనం వెళితే, మన ఆలోచనలు మారిపోతే ఆ తర్వాత సరైనటువంటి విధానం నుంచి మనం దూరం అయిపోతాం. కాబట్టి అపవాది తంత్రములు, లయములు, మోసం అనేటువంటి ఒక వెపన్తో మన ముందుకు వస్తాడు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి సత్యం తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి, సత్యం వైపు నడవాలి. అందుకే మనం జ్ఞానవంతులమై వివేకంగా నడుచుకోవాలి. ముఖ్యంగా అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది వివేకంతో కూడినటువంటి సిద్ధపాటు కావాలి. అందుకే సిద్ధపాటు అనే అంశం చాలా ప్రాముఖ్యం ఈ ఎండ్ డేస్లో. అందుకే ఇలాంటివి మనం వింటున్నప్పుడు కానీ, చూస్తున్నప్పుడు కానీ, ఇలాంటి వార్తలు మన వైపు వస్తున్నప్పుడు కానీ నిజానిజాలు తెలుసుకోవాలి, సత్యమేదో తెలుసుకోవాలి. అంతేగాని అసత్యాన్ని ప్రకటించకూడదు, అసత్యాన్ని షేర్ చేయకూడదు. వీటికి ఎగ్జాంపుల్గానే ఈ 3 అంశాలు కూడా మనం తీసుకోవచ్చు. అయితే మొదటగా మనం మాట్లాడేది రెడ్ హైఫర్స్ గురించి చూద్దాం. రెడ్ హైఫర్ ఆఫరింగ్ అనేది అంతకుముందు మనం ఒక సాక్రిఫైస్ అనేది జరిగింది అని, అది ఒక ప్రాక్టీస్లో భాగంగా యూదులు వారి యొక్క ట్రైనింగ్ ఇచ్చేటువంటి శిక్షకులకు, యాజకులుగా ట్రైనింగ్ అవుతున్నటువంటి వారికి ప్రాక్టికల్గా చూపించడానికి అనర్హత కలిగినటువంటి, ఆల్రెడీ క్వాలిఫై అవ్వనటువంటి ఒక రెడ్ హైఫర్ని ఆఫర్ ఇచ్చినటువంటి విధానం గురించి మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అదే నిజమైనటువంటి ఆఫరింగ్ అని, అదే ఎవరికీ తెలియకుండా జరిగిపోయింది అని, దానికి సంబంధించిన ఒక వీడియో ప్రూఫ్ గురించి మాట్లాడారు. బట్ ఆ వీడియో చూస్తే ఏమీ లేదు, దాంట్లో చిన్న అనుమానించాల్సిన అంశం కూడా లేదు. అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవ్వకుండా వారికి క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే నేను ఉద్దేశించి ఇది మాట్లాడుతున్నాను. ముందుగా వాచ్ ఏదో రెడీ అయింది అని చెప్పి అడుగుతున్నారు. అయితే టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నిజంగానే ఆ వాచ్ గురించి పోస్ట్ ఒకటి అయితే పెట్టారు. అది వారి బ్లాగ్స్లోనూ, ఫేస్బుక్లోనూ కూడా వాళ్ళు పోస్ట్ చేసుకున్నారు. అది రియల్గా తయారు చేసిన వాచ్ అయితే కాదు, కానీ ఒక పోస్ట్ కోసం తయారు చేసుకున్నారు. ఇట్స్ టైమ్ టు బోల్డ్ అనేటువంటి ఒక మెసేజ్ తోటి ఆ వాచ్ని చూపించారు. దాంట్లో ఏ వాచ్ కానీ, ఏ వాల్ క్లాక్ కానీ ఏం చూసినా కూడా ఒక స్మైలీ సింబల్తో 1010 అనేటువంటి నెంబర్, అది కామన్గా ఉండేదే. దానిలో ఇంకేదైనా ఇండికేషన్ చూపిస్తున్నారా అంటే వాళ్ళైతే చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. మనకు నచ్చింది వచ్చింది చెప్పుకోవడం తప్ప ప్రస్తుతానికైతే ఏం లేదు. నెక్స్ట్ వీడియో గురించి మాట్లాడితే, ఆ వీడియోలో కొన్ని స్లైడ్స్, కొన్ని ఫొటోస్కి సంబంధించి ఒక షార్ట్ అయితే చేసుకున్నారు. ఆ షార్ట్ వీడియోలో నాకైతే ఏ
క్లూ కూడా దొరకలేదు. దాంట్లో కెమెరాతో పట్టుకున్నటువంటి కొంతమంది అండ్ మీకు రియల్గా మొన్న ఈ ప్రాక్టీస్ జరిగినటువంటి వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ వీళ్ళు కెమెరాతో షూట్ చేస్తున్న విషయాలు కానీ లేదా ఇప్పుడు వీళ్ళు ఏదైనా చేస్తున్నటువంటి ఆ వీడియో వైరల్ అవుతున్నటువంటి ఆ వీడియోలో ఉన్న అంశాలు కానీ చూడండి. ఆ ప్లేస్ వేరు, ఈ ప్లేస్ వేరు. ఐ థింక్ ప్లేసెస్ ఆర్ డిఫరెంట్. అంతేకాకుండా నైట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి విషయాలు, ఆ బలిపీఠం కట్టేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. బట్ అవి ఇంతవరకు అవి ఏంటో మనకు తెలియదు. ఒకవేళ నిజంగా బలిపీఠం కోసం ఏర్పాటు చేయబడ్డవి అంటే ఆ ప్లేసెస్ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. అది ప్రక్కన పెడితే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బైరన్ స్టిన్సన్ అని చెప్పి ఒక ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. పోస్ట్ కూడా కాదు, అది ఆయన పెట్టిన ఓన్ పోస్ట్ కూడా కాదు, ఆయన ఎక్కడ చెప్పేది కాదు. ఒక కమెంట్, ఎవరి పోస్ట్ కిందన ఒక చిన్న కమెంట్ అయితే పెట్టాడు. చాలా చోట్ల ఇది పెట్టడం అయితే జరిగింది, కానీ ఆయన ఒక్కడ మాత్రమే ఇది పర్ఫెక్ట్ రెడ్ హైఫరే, ఏదైతే బలిచ్చారో అది పర్ఫెక్ట్ రెడ్ హైఫర్ అని చెప్పి ఆయన ఒక కమెంట్, అది పోస్ట్ కూడా కాదు, ఆయన ఏమి స్టేట్మెంట్ కూడా ఇవ్వాల, ఏదో ఒక పోస్ట్ కిందన ఒక కమెంట్ పెట్టాడు. రెడ్ హైఫర్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఈయన ఉన్నాడని చెప్పి ఆయన కమెంట్ని ఎక్కువగా సీరియస్గా తీసుకుంటున్నారు. ఆయన చెప్పింది కూడా ఇదే పర్ఫెక్ట్ రెడ్ హైఫర్, ఇప్పుడు మిగిలిన్నవి కూడా ఇనెలిజిబుల్ అయిపోయినాయి, అవి కూడా పనికిరానివి అయిపోయినాయి అని చెప్పి వాటికన్నా ఇది బెటర్ కాబట్టి అయ్యిందే నిజమైనటువంటి బలి అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చాడు. అయితే టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ, యూదులు కానీ, ఇజ్రాయేల్ వారు కానీ, లేదంటే వాటికి సంబంధించిన ఈ బలులు అర్పించినటువంటి వారు కానీ ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, ఎలాంటి కమెంట్ చేయలేదు, వాటి గురించి ఎవరు ప్రస్తావించలేదు. అండ్ ఇంకొకటి, ఈ బూడిద ఈ బలి జరిగేటువంటి విషయంలో లేవీలు ఉంటారు, లేవీలు పనిచేస్తారు, ఆ బూడిద కలిపేటువంటి విషయంలో కూడా చాలా రూల్స్ ఉంటాయి. అలాంటిది భార్యాభర్తలు వెళ్ళి అసలు ఆడవారిని ఎందుకు ఎలో చేస్తారు, యూదులు కానివారిని ఎందుకు ఎలో చేస్తారు? ఆ బూడిదకు సంబంధించిన ఫొటోస్ కానీ, కెమెరా షూట్ చేసే ఫొటోస్ కానీ చాలా డీప్గానే నేను చూశాను కానీ, బట్ అవి డిఫరెంట్గా కనబడుతున్నాయి. అండ్ రివర్స్ ఇమేజ్ చేసినప్పుడు అవి గాజాకు సంబంధించిన యుద్ధంలో కానీ, బ్లాస్ట్ అయినటువంటి ప్రాంతాల్లో కానీ, సో ఇట్లా కూడా కొన్ని రిజల్ట్స్ అనేవి వచ్చాయి. బట్ ఏమైనా వాటికి సంబంధించిన ఎవిడెన్స్ క్లారిటీ లేదు. ఆయన యూదుడు కాదు, ఇజ్రాయేల్ వాడు కాదు, ఆయనకి ఎక్కువ ఇష్టమే ఇజ్రాయేల్, జెరూసలేం అన్న ఇష్టమే, ఈ యొక్క రిచువల్స్ అనేవి చాలా ఇష్టమైనప్పటికీ ఆయన్ని ఎందుకు అలౌ చేస్తారు, పైగా ఆడవాళ్ళని ఎందుకు అలౌ చేస్తారు? అక్కడ యూదులు లేదా ట్రైనింగ్ అవుతున్నటువంటి ఆ శిక్షణ పొందుతున్నటువంటి ఆ యూదులు ఎవరైనా ఆ పార్టిసిపేషన్లో పాల్గొంటారు. ఇప్పటికీ ఆ కెమెరాస్తో బంధించారంటున్నారు. అలాంటి వీడియో కానీ, ప్రూఫ్లు కానీ ఎక్కడ సంపాదించాల. ఒకవేళ ఆ రిచువల్లే అయితే గనక ఇలా బయట వాళ్ళని అలౌ చేసి వాళ్ళు ఫోటో షూట్ చేసుకునే అంత సీన్ కూడా ఇవ్వరు. ఒకవేళ ఆ రిచువల్లే నిజమైనా కూడా ఆ బూడిదని అలా వదిలేసి వెళ్ళిపోరు, వాళ్ళు దాన్ని సేవ్ చేస్తారు, దాన్ని భద్రపరుస్తారు. బట్ ఇట్లా ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి, ఎవరు పడితే ఆ ప్రాంతంలో వాళ్ళు రావడానికి ఒప్పుకోరు. ఆ వీడియోలోనూ నిజం లేదు, దానిలో కూడా క్లారిటీ లేదు. ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ కానీ, ఇజ్రాయేల్ వారు కానీ, యూదులు కానీ ఒక చిన్న ఎవిడెన్స్ కూడా దాంట్లో లేదు. ఈ బైరన్ స్టిన్సన్ ఇచ్చినటువంటి ఒక కమెంట్ ద్వారా మాత్రమే ఇదంతా పుట్టుకొచ్చింది, ఇదంతా మాట్లాడుతున్నారు అని అర్థమవుతుంది. బట్ ఆగస్టులో ఇచ్చాడు, ఎప్పుడో జులైలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఆగస్టులో ఆయన చిన్న కమెంట్ ద్వారా తెలియజేస్తున్నాడు. దాన్ని బేస్ చేసుకుని ఏదో మాట్లాడడం, విషయాలు చెప్పడం ద్వారా అనేకులు కలవరపడతారు. ఇలాంటివి నిజంగా జరిగినప్పుడు వాటిలో క్లారిటీ లేకుండా పోతుంది. నాకు నచ్చినట్టు ఏదో చెప్పకూడదు, అలాగే నాకు వచ్చిన కలలు, నా పర్సనల్ విషయాలు కూడా నేను మీ మీద రుద్దకూడదు. ఇలాంటి విషయాల్లో విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండో విషయం, యేసుక్రీస్తు వారు సంచరించినటువంటి గలిలయ సముద్రం. ఈ గలిలయ సముద్రము నీరు ఎర్రగా మారటం, కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఎర్రగా కనిపించిన వీడియోలు కూడా అనేకమైనవి సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. బట్ ఇది ఫేక్ అయితే కాదు, కానీ ఇదైతే నిజమే. బట్ ఇలా ఎర్రగా మారడం వెనక కారణాలు ఏంటంటే ఆగస్టు 8న ఇలా జరగడాన్ని చూశారు. సో ఆ వీడియోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బట్ ఇది ఎక్కువ రోజులు లేదు, ఆ రోజు మరుసటి రోజుకి అది మాయమైపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్ అంతా బాగానే ఉంది. గ్రీన్ మైక్రో ఆల్గే అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. బైట్రోకోకస్ బ్రూనే అనేటువంటి నేచర్ పిగ్మెంటేషన్ జరగడం వల్ల బాగా సూర్యరశ్మి, బాగా ఎండ తగిలినప్పుడు ఈ బైట్రోకోకస్ బ్రూనే ద్వారా అది ఎర్రగా కనిపిస్తుంది తప్ప అదేమి హానికరం కాదు, అది ఏమీ చేయదు, దానివల్ల ఏ ఎఫెక్ట్ కూడా ఉండదని చెప్పి అఫీషియల్స్ చెబుతున్నారు. అయితే దీనివల్ల ఏ ఎఫెక్ట్ లేదు, జస్ట్ వాళ్ళు ఒక రోజు 2 రోజులు మాత్రమే అది కనపడ్డాన్ని వాళ్ళు చూశారు. అందుకే గలిలయ సముద్రం ఎర్రని నీరును కలిగినటువంటి విషయాలు ఆ వీడియోలో కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇది సముద్రం మొత్తం జరిగిన విషయం కాదు, 2 సర్టెన్ ప్లేసెస్లో 2 చోట్ల మాత్రమే జరిగింది. అది కూడా ఈ గ్రీన్ మైక్రో ఆల్గే సందర్భం ద్వారా జరిగింది. ఇక మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కువైట్ యువరాజు క్రైస్తవ్యాన్ని స్వీకరించారని, క్రీస్తు గురించి బహిరంగంగా ఒప్పుకున్నారని చెప్పి వీడియోలు కానీ, ఫోటోలు కానీ, ఒక ఆడియో టేప్ కూడా బయటకు వచ్చింది. వారు గనక నన్ను చంపేస్తే నేను యేసుక్రీస్తుతో పాటు నిత్యజీవంలో ఉంటాను, నిత్యజీవం ఆయనతో ఉంటానని చెప్పి ఒక ఆడియో టేప్ కూడా బయటకు వచ్చింది. అసలు ఏంటిది అని చూస్తే ఫోటో ఒకరిది, పేరు ఒకరిది. ఇకపోతే ఈ కువైట్కి చెందినటువంటి అఫీషియల్స్ అంతా కూడా దాన్ని తిప్పుకొడుతున్నారు, అదంతా అబద్ధం అని చెప్పి. అబ్దుల్లా అల్ సబా అనేటువంటి వారు రాజ కుటుంబంలో అసలు సభ్యులే కాదు అని చెప్తున్నాడు.
అంతేకాకుండా అబ్దుల్లా అల్ సబాహ్ అనేది సాధారణంగా రాజకుటుంబంలో సాధారణంగా అటాచ్ చేసేటువంటి పేరు, అంతేగాని నిర్దిష్టమైన ఒక వ్యక్తిని రిప్రజెంట్ చేసేటువంటి ఒక పేరు కాదు. ఒక పర్టికులర్ పర్సన్ గురించి మాట్లాడితే అతని పేరుతో పాటు ఇది ప్రస్తావించబడాలి, బట్ అలా లేదు. అంతేకాదు దీనికి మూలం ఏంటి అని చూస్తే ఒక ఆడియో ఫైల్ మాట్లాడారు. ఇది ఈజిప్షియన్ స్టైల్లో ఉంది. ఈజిప్షియన్ పాలిటిక్స్లో కానీ ఈజిప్షియన్ కువైట్ రిలేషన్స్లో కానీ మాట్లాడిన సందర్భం అయి ఉండొచ్చు. ఆ పర్సన్ కానీ పర్టికులర్ ఆ ఈవెంట్ కానీ ఆ పర్టికులర్ వర్డ్స్ మాట్లాడినటువంటి వర్డ్స్ కానీ ఇంతవరకు ఎక్కడ బయటకు రాలేదు. అంతేకాదు ఏ మీడియా సంస్థలు కానీ వార్తా సంస్థలు కానీ ఇలాంటి విషయాలు ఎక్కడా కూడా ప్రకటించలేదు. అంతా ఇన్స్టాలోను, ఎఫ్బీలోను, టిక్టాక్లో మాత్రమే ఇవి వైరల్ అయ్యాయి, కానీ ఏ మీడియా కథనాలు బ్రాడ్కాస్టింగ్లు కూడా వీటిని పరిచయం చేయలేదు. అయితే అసలు షాకింగ్ విషయం ఏంటంటే 2012 నుంచి కూడా ఇది ఉంది. లాస్ట్ ఇయర్ 2024 మధ్యలోనే ఎప్పుడో ఇదే అంశం గురించి నేను విన్నాను. ఇదే టాపిక్ గురించి 2024లో వచ్చింది. ఇప్పుడు 2025లో కూడా వైరల్ అవుతుంది. బట్ దీని మూలం 2012లో కూడా ఈ కువైట్ రాజు యేసుక్రీస్తు సాక్ష్యాన్ని బహిర్గతం చేసేటువంటి విషయం గురించి వచ్చింది. ఈ పోస్టులు కూడా చాలా వరకు 2012 పోస్టులే. ఫోటోలో వ్యక్తి కువైట్ టూరిజం మినిస్ట్రీలో వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి అయినా అతనికి ఈ కన్వర్జన్కి సంబంధం లేదు. అలాగే ఇవ్వబడినటువంటి పేరు కూడా అల్ సబా అనేది కూడా అది నిర్దిష్టమైనటువంటి పేరు కాదు, అది సర్వసాధారణమైనది. అలాగే పేరు కూడా అబ్దుల్లా అల్ సబా అంటున్నారు. అబ్దుల్లా అల్ సబా అనేది కూడా ఒక నిర్దిష్టమైనటువంటి పేరు కాదు, ఒక బిరుదుగా పేరుతో కలిపి ఉపయోగించబడేది. ప్రస్తుత కువైట్ని పాలించేటువంటి అమీర్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా అని ఎలా అయితే పిలుస్తున్నారో అలా అటాచ్ చేసేటువంటి పేరు అది. అయితే ఆడియో టేప్ కానీ వీడియో టేప్ కానీ అలా ప్రజెంట్ చేసేటువంటి వ్యక్తి కూడా ఆ కువైట్ వేషంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా దాదాపు రాజకుటుంబానికి చెందినవాడైతే కాదని అఫీషియల్స్ కానీ వారి గవర్నమెంట్ కానీ వారు తోసిపుస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. అయితే అరబిక్ ఈజిప్షియన్ అయ్యుండొచ్చు అని చెప్పి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. నిజంగా ఒక వ్యక్తి మారాలి అంటే బహిరంగంగా ఒప్పుకోవాలి. యాక్చువల్లీ కువైట్ రాజు బహిరంగంగా ఎక్కడ ఒప్పుకోలేదు. ఇక్కడ ఒప్పుకున్నాడు అనే స్టేట్మెంట్ కానీ మీడియా వార్తలు కానీ ఎక్కడ లేవు. ఆయన ప్రత్యక్షంగా మాట్లాడిన విషయాలు కూడా లేవు. అంతేకాదు అసలు క్రైస్తవ్యంలోనికి వచ్చి సంఘంలోకి ఏర్పడడానికి అసలైనది బాప్తిజం అంటారుగా. అసలు ఎప్పుడు బాప్తిజం తీసుకున్నాడు, ఎప్పుడు తన సాక్ష్యాన్ని చెప్పాడు, ఎప్పుడు తను ఒప్పుకున్నాడు, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ఎప్పుడు అంగీకరించాడు, ఎప్పుడు దేవునికి సాక్షిగా మాట్లాడాడు, ఇవన్నీ క్వశ్చన్సే కదా. నిజంగా కువైట్ రాజవంశంలో కానీ పాలనా రాజవంశంలో లేదా రాజకీయవేత్తల్లో లేదా అధికారుల్లో ఇలాంటి వ్యక్తులు ఉంటే గనక నిజంగా అతని సాక్ష్యం బయటకు వస్తే, అతను బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తే అసలు ఎంత అద్భుతం. అలాంటి అద్భుతాన్ని చూసి ముస్లిం దేశాలు తట్టుకోలేవు. అంతేకాదు ఈ కువైట్లో కూడా చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఇస్లాంను విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి మారడం అనేది అక్కడ ప్రమాదకరం. అంతేకాదు అక్కడ వారు పౌరసత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. చట్టపరమైన కొన్ని హక్కులు కూడా కోల్పోతారు. కొన్నిసార్లు వివాహాన్ని కూడా రద్దు చేస్తారు. సో ఈ విషయంలో కూడా ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేదు. సో ఎలాంటి సోర్స్ కూడా లేదు. అలాంటి వ్యక్తి నిజంగా ఉన్నారో లేదో తెలియదు. ఫోటో వేరు, పేరు వేరులా కనబడుతున్నాయి. నిజంగా ఉంటే అతను నిజంగా బహిరంగంగా ఒప్పుకుంటే అసలు పరిస్థితి ఇలా ఉంటుందా? 2012 నుంచి వార్తలు వైరల్ అవుతూనే వస్తూ ఉన్నాయి. ఇప్పుడేదో కొత్తగా ఒక నేత లేదా ఒక ప్రిన్స్ కొత్తగా క్రైస్తవంలోనికి వచ్చారు అని చెప్పడం అయితే నిజం కాదు, కానీ 2012 నుంచి కూడా నలుగుతున్నటువంటి విషయం ఇది. అలా ఎవిడెన్స్ లేని నకిలీ వార్తలు కానీ సోర్స్ లేనటువంటి ఫేక్ వార్తలు కానీ ఇలాంటివి నమ్మి మనం షేర్ చేస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, మన మధ్య అవి సంచరిస్తున్నప్పుడు వాటి గురించి క్లారిటీ లేకపోతే మనం తప్పిపోతాం, మనం చెడిపోతాం. అంతేకాదు ఇది అపహేళనగా కనబడుతుంది. ఎదుటివారికి, అన్యులకు అపహేళన చేసేవారికి ఇవే అవకాశాలుగా మారతాయి. ఇలాంటి విషయాలే మనల్ని మోసపరుస్తాయి. కాబట్టి మోసపరచకుండా జాగ్రత్తగా ఉండమని యేసుక్రీస్తు వారు చెబుతారు. యేసుక్రీస్తు వారి మాటల ప్రకారం ప్రతి విషయంలోనూ వివేకం కలిగి, జ్ఞానం కలిగి సిద్ధపడాలి. సిద్ధపాటు లేకుండా ఇలాంటి ఫేక్ న్యూస్ల వల్ల కలవరపెడితే మనం నష్టపోతాం. సో ఎవరూ మిమ్మల్ని మోసపరచకుండా వివేకంతో, విజ్ఞానంతో కరెక్ట్ అయినటువంటి మంచి విషయాలు నేర్చుకుని సత్యాన్ని మాత్రమే చూడండి, సత్యంలో మాత్రమే ఉండండి, సత్యాన్ని మాత్రమే షేర్ చేయండి. ఫేక్ న్యూస్లకు దూరంగా ఉండండి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోండి. వీటి విషయంలో ఇంకేదైనా నిజంగా సందేహాలున్నా లేదా వీటి విషయంలో ఇంకా క్లారిటీ కావాలన్నా లేదా ఇంకేదైనా అంశాలు ఉన్నప్పటికీ కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు, కింద కామెంట్స్ కూడా చేయొచ్చు. సో ఈ వీడియో అంశం అయితే ఇది. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక టాపిక్తో మరల వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహోన్నతమైన కృపా కాపుదల మనందరకు తోడయుండి మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమెన్.